నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మైగా న్యూస్. ఉప సర్పంచ్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తాము. ఉప సర్పంచ్ల చెక్ పవర్ రద్దు చేయాలి అని కలెక్టర్కు మెమరాండం ఇచ్చిన సర్పంచ్లు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి అని పెంజర్ల ఉప సర్పంచ్ సంతన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉప సర్పంచ్ల చెక్ పవర్ను రద్దు చేయాలి అని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చిన నేపథ్యంలో కొత్తూరు మండల ఉప సర్పంచ్లు పాపి రస్ పోర్టులో శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెంజర్ల ఉప సర్పంచ్ సంతన్ రెడ్డి మాట్లాడుతూ, అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని ఆలోచించే ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇచ్చిందన్నారు. ఉప సర్పంచ్ల చెక్ పవర్ తీసేసే అధికారం ఎవరికీ లేదని చెప్పారు. ఇప్పటికైనా సర్పంచ్ ఎర్రోళ్ల జగన్ ఉప సర్పంచ్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. మీడియా మిత్రులకు, ఉప సర్పంచ్లందరికీ, కొత్తూరు మండలం ఉప సర్పంచ్ అందరికీ ముందుగా నా ధన్యవాదాలు. ఎర్రోల జగన్ అనే పెంజల్రా సర్పంచి ఆయన కలెక్టర్కు ఫిర్యాదు చేసి చెక్ పవర్ రద్దు చేయాలని, ఆయనకి ఏమని రైట్స్ ఉన్నాయని చెక్ పవర్ రద్దు చేయాలని చెప్పాడు. ఆయనకి ఎలాంటి హక్కులు ఉన్నాయి? ఇది గవర్నమెంట్ చెక్ పవర్ అనేది ఇద్దరు సమావేశంతో కలిసిపోయినప్పుడే కొన్ని అవకతవకలు జరగకుండా ఉండడానికి చెక్ పవర్ అనేది పెట్టిరు. ఇవాళ ఒక్కరికే సర్పంచ్కే చెక్ పవర్ ఉందనుకో, వాళ్ళు ఇష్టానుసారంగా ఏదైనా చేయొచ్చు. అలాంటి చేయాలనుకొని చెక్ పవర్ రద్దు చేయాలని చెప్తుండా. దీని కలెక్టర్కి ఇచ్చిన ఫిర్యాదు రిటర్న్ తీసుకోవాలి. రిటర్న్ తీసుకోకపోతే ఈ రంగారెడ్డి జిల్లా మొత్తం ఉప సర్పంచ్ల సంఘం మొత్తం టోటల్గా ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంత తగదు కాదు. ఆయనకు ఏ రకంగా అనుకొని చెక్ పవర్ రద్దు చేయడానికి ఆయనకు రైట్స్ చెప్పడానికి కూడా రైట్స్ లేవు. మేము బాధ్యత రహితంగా ఓట్లతో ఎన్నుకోబడిన వ్యక్తులను ఆయన చెక్ పవర్ రద్దు చేయడానికి ఆయనకు ఎలాంటి హక్కులు లేవు. దీని మీద మేమందరం కొత్తూరు మండలం ఉప సర్పంచ్లు అందరం కలిసి మేము ఫిర్యాదు చేస్తున్నాము, ఖండిస్తున్నాము, తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన మాకు ఉప సర్పంచ్లు అందరికీ చెక్ పవర్ రద్దు చేయాలని చెప్పాడు కదా, మాకు క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే మాత్రం తీవ్రంగా ఉంటుంది. ఈ విషయంలో నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎస్బీ పల్లి ఉప సర్పంచ్ సున్నాల గణేష్ दत्तनाथ सब मिलके चलते बोले सरकार के गवर्नमेंट सबको चेक पावर दी डिप्टी सरपंच को, लिहाजा हम कुम्मू कृष्णा के और एर्रोला जगन के दोनों के खिलाफ में हैं। और जो सो ये बात रिटर्न ले लेना, कुम्मू कृष्णा और जगन दोनों भी रिटर्न ले लेना। और जो सो पूरे कोत्तूर मंडल के जितने भी डिप्टी सरपंच हैं सबको सॉरी बोलना कंपलसरी। लिहाजा मैं इसलिए तो खिलाफ में हूँ। ये बात करने का मकसद ये है। अस्सलाम वालेकुम। కొత్తూరు మండలం వయ్యంతండ గరం పంచాయతీ ఉప సర్పంచ్ని హనుమంతు మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇది చెప్పింది కూడా మనకు న్యాయం కాదని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు సంసారం చేసినా గానీ ఏదే గానీ ఇద్దరు ఉంటేనే సంసారం నడుస్తుంది, ఒకరు ఉంటే సంసారం నడవలేదు. ఎట్లా అంటే భార్య భర్తలు ఉంటేనే సంసారం నడుస్తుంది, సర్పంచ్ ఉప సర్పంచ్ ఉంటేనే సంసారం నడుస్తుంది. ఇప్పుడు వార్డు నంబర్లు ఉంటేనే, ఇప్పుడు మనం అందరం కలిసి పెద్దగా చేస్తేనే సర్పంచ్లు పెద్దగా అయ్యారు, లేకపోతే పెద్దగా ఆడావు. మనం ఇంత తిప్పల పడి కూడా ఇప్పుడు సంసారానికి మంచిగా సేవ చేయాలని దిగినాం. ఇప్పుడు కాదనుకుంటే అది న్యాయం కాదు కదా. అది ఒకటి కోరుకుంటున్నాను. కొత్తూరు మండల డిప్యూటీ సర్పంచ్లు అందరు ఇక్కడ సమావేశమైనందుకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్కారము. నేను గూడూరు ఉప సర్పంచి మీసాల ఆరోగ్యం నా పేరు. నిన్న జరిగిన చర్య ఏదైతే ఉందో, గౌరవ సర్పంచ్ పెంజర్ల సర్పంచ్ ఎర్రోల జగన్ గారు, నందిగాం సర్పంచ్ కొమ్ము కృష్ణ గారు కలెక్టర్కు మెమరాండం ఇవ్వడం జరిగింది. దేని గురించి అంటే ఉప సర్పంచులకు చెక్ పవర్ రద్దు చేయాలనే ఉద్దేశంతో మెమరాండం ఇవ్వడం జరిగింది. మేము ఆ చర్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఉప సర్పంచులకు చెక్ పవర్ కట్ చేయాలనేది ఇప్పుడు వచ్చిన చట్టం కాదు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2018 సంవత్సరంలో యాక్ట్ 38 ప్రకారము ఉప సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అంత ఈజీ ఇవ్వలే. నిధులు దుర్వినియోగం అవుతాయి కాబట్టి నిధులు దుర్వినియోగం కావద్దు అనే ఉద్దేశంతో ఉప సర్పంచుల గిట్ట చెక్ పవర్ ఉండాలనే ఉద్దేశంతో ఇచ్చిండ్రు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ చెక్ పవర్ ను తీసేస్తే మంచిగా ఉంటుందనే ఆలోచన చేస్తా ఉన్నారు. ఇది ఏమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఉప సర్పంచుల సంఘం తరఫున, కొత్తూరు మండల ఉప సర్పంచుల సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇలాంటి చర్య మరొకసారి రిపీట్ కావద్దు. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఎర్రోల జగన్ గారు కావచ్చు, కొమ్ము కృష్ణ గారు కావచ్చు, ఉప సర్పంచ్ సంఘానికి క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాను. నా పేరు మామిడి సంతన్ రెడ్డి, గ్రామము పెంజల్రా, డిప్టీ సర్పంచ్ని. మా సర్పంచ్ నిన్న జరిగిన సంఘటనలో
వర్ధమాన్ కాలేజీ సర్పంచ్ల మీటింగ్లో కలెక్టర్ గారికి ఒకటి విన్నపం ఇచ్చిండు, డిప్యూటీ సర్పంచ్ చెక్ పవర్ తీసేయాలని. అది ఎంతవరకు న్యాయము? అది ఆల్రెడీ టోటల్గా డిప్యూటీ సర్పంచ్లకు క్షమాపణ చెప్తే సరిపోయాయి. లేకపోతే దీన్ని రాష్ట్ర డిస్టిక్ వైజ్గా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఇది డిప్యూటీ సర్పంచ్లో మొత్తం ఏకమయ్యి దీన్ని ఖండిస్తాం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారు. వినతి పత్రం గురించి మేము అదే చెప్తున్నాము, డిప్యూటీ సర్పంచ్ల టోటల్ గా దీన్ని వ్యతిరేకిస్తున్నాము. కొత్తూరు మండలం మాత్రం ఫస్ట్ వ్యతిరేకిస్తున్నాము, దాని తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో పోతే దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. మా డిమాండ్స్ ఏం లేదు, డిప్యూటీ సర్పంచ్లకు క్షమాపణ చెప్పాలి. మనం చెప్పేదాకా ఇది ఇట్లనే జరుగుతుంటుంది, కొనసాగుతుంది.